హాయ్! నా చేతిలో ఉందేంటో చెప్పుకోండి చూద్దాం. ఏంటిది అది అల్లం అనుకుంటున్నారా? అల్లం కాదండి, అది పచ్చి పసుపు. మీలో ఎంతమంది చూసిర్రు పచ్చి పసుపు? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది కేవలం ఈ 2 మంత్స్ మాత్రమే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు. కొంచెం ఏమైనా మిగిలితే ఏప్రిల్, మ్యాక్సిమం ఏప్రిల్లో కూడా ఉండదు. ఈ 3 మంత్స్ మాత్రమే మనకి దొరుకుతుంది. ఆ తర్వాత దీన్ని ఉడకబెట్టేసి దెన్ ప్రాసెసింగ్ చేసేసి పసుపు పొడి రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఈ పసుపు గురించి ఉపయోగాలు ఎన్నో, అంటే మనం పుస్తకాలు ఉన్నాయి. ఆ పసుపు గురించి ఉపయోగాలు మనం ఏం చెప్పలేం. కానీ ఈ పసుపు గురించి మాత్రము విద్యాబాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, అంటే తన వెయిట్ లాస్ జర్నీలో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఇది బాగా ఫేమస్ అయింది. అంతకుముందు పాపం ఎంతోమంది యూట్యూబ్లో మొత్తుకొని ఉంటారు, కానీ అదంతా ఫేమస్ కాలేదు. కానీ తను చెప్పినప్పుడు మాత్రం, అంటే కొంతమందిలో ఎట్లుంటారంటే వెయిట్ లాస్ కాదు, స్ట్రక్ అయిపోతారు. అప్పుడే తగ్గినా మళ్ళీ తొందరగా అదే వెయిట్ గెయిన్ అవుతారు. అట్లా ఎందుకు అవుతారంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అట్లా అవుతాయంట. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేది మెయిన్ ఈ పచ్చి పసుపు. అంటే మామూలు పసుపుతో పోల్చుకున్నప్పుడు ఈ పచ్చి పసుపులో కర్క్యూమిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని అది ఇన్ఫ్లమేషన్ని, అది కూడా ఆ పసుపు కూడా తగ్గిస్తుంది, కానీ అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఎవరైనా వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తే నిజంగా మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఈ 3 మంత్సే ఉంటుంది. కాబట్టి ఇది తెచ్చుకొని ఉంచుకోండి. ఇది నిజంగా మీకు కావాలి, మీకు అవసరం అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను ఎవరి ద్వారా అన్నా ఇప్పించడానికి. ఇది ఒక చిన్న ముక్క మనకి 10 days వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు కదా, అందుకని. మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇది మన లివర్కి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇది ఇట్లనే మనం జ్యూస్ లెక్క చేసేది మన ఐస్ క్యూబ్స్ వేసుకున్న దాంట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.